బరాబర్ అడుగుదాం. రైతుల గుండెల మీద ఒక్కొక్క బాంబు కాంగ్రెస్ పార్టీ పేల్చుకుంటూ పోతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సీజన్లో ఒక బాంబు వెలుస్తుంది. ఒక సీజన్లో రైతు బంధు ఎగ్గొడుతుంది, అదో పెద్ద బాంబు రైతు మీద పడుతుంది. ఒక సీజన్లో ధాన్యం కొనుగోలు ఆలస్యం చేస్తుంది, ధాన్యం కొనుగోలు చేయదు, అది ఒక బాంబు పడుతుంది. రైతు బీమా ఎగ్గొడుతుంది, ఇదొక బాంబు పడుతుంది. ఇప్పుడు తాజాగా వరి ధాన్యం విషయంలో, వరి సాగు విషయంలో ప్రభుత్వం కేవలం 7 రకాల సన్నాలు వేసిన వారికి మాత్రమే రైతు బోనస్ ఇస్తామని చెప్పేసి అని ఒక బాంబు వేల్చింది. మళ్ళా పైపెచ్చు వ్యవసాయ మంత్రి అసలు వరి వేయకండి, నీరు తక్కువగా ఉండే పంటలు వేయండి, పామాయిల్ పంటలు వేయండి, పండ్ల తోటలు వేయండి అని ఈ రకంగా ప్రచారం చేస్తుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సుదర్శన్ రెడ్డి గారు నమస్తే అండి. సుదర్శన్ రెడ్డి గారు, నిన్న తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వరి ధాన్యం కోసం, వరి ధాన్యం పండించే విషయంలో ప్రభుత్వం కేవలం 7 రకాల సన్నాలు వేస్తేనే ఆ సన్నాలు వేసిన వాళ్ళకే మేము బోనస్ ఇస్తామని చెప్పేసి అంటుంది. దీన్ని ఏ రకంగా చూస్తారు మీరు? ఏ రకంగా రైతులకి ఇది లాభదాయకంగా ఉంటుంది? డైరెక్ట్గా ముందుగా శైలేష్ రెడ్డి గారు మీరు చాలా సీనియర్ జర్నలిస్టు, మీకు అన్నీ తెలుసు ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పరిణామాలని కూడా. మార్పు అంటే గతంలో కేసీఆర్ గారి పాలనతో అందుబాటులోకి వచ్చినటువంటి అన్ని రకాల వసతులు రైతాంగానికి, తెలంగాణ బిడ్డలకు ఆ వసతులు లేకుండా చేయడమే మార్పు. ఆ మార్పులో భాగమే ఆనాడు అమలు అయినటువంటి పథకాలన్నీ రాజకీయాల ప్రమేయం లేకుండా, కుంభకోణాల ప్రమేయం లేకుండా, మొదటి ప్రాధాన్యత, మొదటి వడ్డన సమాజానికి అన్నం పెట్టే రైతన్నకే పెట్టాలి, వ్యవసాయం పైన పెట్టాలి అనే దానిపైన మొదటి వడ్డన చేసినటువంటి కేసీఆర్ గారు అందుకే ప్రతి పల్లెలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో ఇవాళ గుర్తుకొస్తా ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యవసాయం మీద వారు చేసినటువంటి సమీక్షలో వారు సన్నవడ్ల మీద సన్నాయి నొక్కులు నొక్కుతూ 7 రకాల విత్తనాలు మాత్రమే విత్తాలని చెప్పి ప్రభుత్వం ఒక ప్రకటన చేసినట్టు చూసినాం. సో 7 రకాల వడ్లు, ఆ విత్తన ఉత్పత్తి చేసినటువంటి సంస్థలు ఎవరు, సంస్థలకు ఉన్నటువంటి కెపాసిటీ ఎంత, ఈ విషయం ఎందుకు ముందస్తుగా చెప్పలేకపోయింది ప్రభుత్వము? ముందస్తుగా చెప్పడం వల్ల సీడ్ ఉత్పత్తి చేసుకునేటువంటి వెసులుబాటు ఆ సంస్థలకు ఉండేటువంటిది కదా. ఆ సీడ్ కంపెనీలకు ఆ సామర్థ్యం ఉందో లేదో ఎవరికి తెలుసు? ఇది ఒక పెద్ద రహస్యం అండి. కాబట్టి ఇది సన్నవడ్లకి బోనస్ ఎగ్గొట్టేటువంటి కుట్రలో భాగమే. డైరెక్ట్ గా చెప్పలేక ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతులు మానసిక ఒత్తిడికి గురి చేసి కొనుగోలు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గానే చెప్పిండ్రు, రైతులే చాలా అమాయకంగా చాలా లేట్ గా రియలైజ్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ పాటికి చాలా ప్రాంతాల్లో తుకాలు పోసేసి ఉంటారు. రైతులు వ్యవసాయానికి సిద్ధం అయిపోయినరు, ఏ పంట వేయాలి, ఏ సీడ్ వేయాలని చెప్పేసి. మీకు తెలుసు తెలంగాణలో చాలా మంది రైతులు వాళ్ళకు పండిన పంటలో కొంత సీడ్ గా తీసుకుంటారు. అవును, ఎస్, ఆల్రెడీ తొలకరి వచ్చింది. చాలా మంది కూడా సీడ్ ప్రాసెస్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు చెప్పినటువంటి 7 రకాల సన్నవడ్ల యొక్క గతంలో ప్రొడక్షన్ వచ్చినటువంటి ఏరియా కనుక చూస్తా అండి, కేవలం 6 to 7% మాత్రమే ఉంటుందండి తెలంగాణ మొత్తంలో కూడా. లాస్ట్ 10 years 11 years అనుభవం కనుక మనం తీసుకుంటే అది వానకాలం పంట కానీ ఎండాకాలం పంట కానీ 6 నుంచి 7% విస్తీర్ణత లోపు మాత్రమే ఉన్నది. అది కూడా స్థిరంగా లేదు. ఒక్కొక్క సీజను క్లైమేటికల్ కండిషన్స్ని బట్టి ఆ యొక్క ఉత్పత్తి అనేది రావడం జరుగుతూ ఉన్నది. అందులో వాళ్ళు ప్రధానంగా చెప్పిన దాంట్లో బీపీటీ 5204 అంటే సాంబ మసూరి, ఇది మర్చిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది రైతులు. తర్వాత ఆర్ఎన్ఆర్ 15048 అని చెప్పారు తెలంగాణ సోనా. దాన్ని ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలు, సీడ్ ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలు లేవు. రైతులు స్వతహాగా తయారు చేసుకోవాల్సినటువంటి అవసరమే తప్ప మార్కెట్లో మాత్రం సీడ్ అందుబాటులో సులభంగా దొరికేది కాదు. తర్వాత హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, తర్వాత కూనారం సన్నాలని 1638, తర్వాత వరంగల్ 44 సిద్ధి అనేటువంటి ఐటెం, తర్వాత కూనారం 7715 అని ఈ 7 రకాల సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. అంటే ఇస్తారులో అన్ని రకాల తినుబండారాలు పెట్టిన తర్వాత కలుపుకొని తినే టైంలో ఇస్తారు గుంజినట్టు ఉందండి. తెలంగాణ రైతాంగానికి పచ్చి మోసం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది పచ్చి మోసమే. మొన్న కొనుగోలు అయితే ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పి ఎట్లయితే 3 నెలల పాటు రోడ్ల మీద 50 degrees ఎండలో రైతులను మారేటట్టు చేసినటువంటి ఈ ప్రభుత్వ విధానాలు ఎట్లున్నాయో ఇవాళ ఇది కూడా గట్లే ఉంటుంది. ఇలా మీకు తెలియంది కాదు,
ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సార్, మేనిఫెస్టో పేజ్ నెంబర్ 8లో ఆల్రెడీ చెప్పింది వరి పంటకు బోనస్ అన్నారు. వరి పంటకు ఒక్కదానికే కాదండి, పత్తికి అన్నారు, మొక్కజొన్నకు అన్నారు, సోయాబీన్ కన్నారు, ఏ పంట అన్నారు, అన్ని రకాల టర్మరిక్ అన్నారు, చిల్లికి కూడా అన్నారు. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్లకు అన్నారు. వడ్లకు అన్న తర్వాత మళ్ళీ సన్నవడ్లకే అన్నారు. సన్నవడ్లకు అన్న తర్వాత ఒక్క సీజన్కు అది కూడా 60% 70% మాత్రం వేసిళ్ళు. లాస్ట్ ఎండాకాలం సీజను ఎగొట్టిళ్ళు, మొన్న వర్షాకాలం సీజను, అంతకంటే ముందు వర్షాకాలం సీజన్ ఎగొట్టిళ్ళు, మొన్న ఎండాకాలం సీజన్ ఎగొట్టిళ్ళు. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా చెప్పలేక ఈ రకాల వడ్లకు మాత్రమే మేము బోనస్ ఇస్తామని చెప్పంటే ఆ రకాల సీడ్ అందుబాటులో లేదండి. ఆ విషయం ప్రభుత్వం తెలుసు, వ్యవసాయ శాఖ మంత్రికి తెలుసు. ఇంకోటి అయితే దుర్మార్గం అంటే మీకు తెలుసు అన్నీ. ఇవాళ చాలామంది కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ వ్యవసాయ విశ్వవిద్యాలయము కొనుగోలుకు సంబంధించి, తర్వాత ఈ సీడు అవైలబిలిటీ గురించి లేదా పంటల మార్పిడి గురించి అన్నిటికి సంబంధించి కూడా ప్రొక్యూర్మెంట్ గురించి అన్నీ కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం దాన్ని నోడల్ ఏజెన్సీగా ఉండి చేస్తే బాగుంటుందని చెప్పి ఏదైతే ప్రభుత్వం ఆలోచిస్తుందో అది నిజంగా దుర్మార్గం అండి. వ్యవసాయ విశ్వవిద్యాలయం రీసెర్చ్ చేయాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయం క్లైమేటికల్ కండిషన్స్ పట్ల రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని అప్రమత్తత ఉండే విధంగా పబ్లిసిటీ చేయాలి, చైతన్యపరచాలి, లేదా ఇతర యాక్టివిటీ చేయాలి యూనివర్సిటీ. తప్ప ఈ కొనుగోళ్లకు సంబంధించి బ్యాలెన్స్ చేయడము, ఎక్స్పోర్ట్ సంబంధించి నిర్ణయాలు చేయడము, తర్వాత ఏ రకమైన పంటలు ఎక్కడ వేయాలి ఏంటిది అనేటువంటి దానిపైన వారు అంటే అడ్మినిస్ట్రేషన్ వారు చేతికి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. వ్యవసాయ శాఖకు డిపార్ట్మెంట్ ఉంది, దానికి సంబంధించిన ఉన్నతాధికారులు ఉన్నారు, దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అగ్రికల్చర్ ఫీల్డ్స్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి ఇలా వ్యవసాయ శాఖని నిర్వీర్యం చేసిన ప్రయత్నం చేస్తా ఉన్నారు. సుదర్శన్ రెడ్డి గారు, ఇప్పుడు 7 రకాల వరి వెరైటీలు ఉన్నాయి కదా, 7 రకాల వరి వెరైటీలు తెలంగాణలో ఎంతమంది రైతులు దాన్ని సాగు చేస్తారు? పాస్ట్ రికార్డ్స్ మన దగ్గర ఉండాలి. ఎంతమంది రైతులు దాన్ని సాగు చేస్తారు? మిగతా 30 రకాల వరి ధాన్యాన్ని ఎంతమంది రైతులు సాగు చేస్తారు? సార్ నేను 3 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. 6 సీజన్లు నేను ప్రొక్యూర్మెంట్లో ఉన్నాను, చైర్మన్గా పనిచేశాను. సో చాలామంది ఆఫీసర్లతో చాలా ఫీల్డ్స్ కూడా నేను స్వయంగా చూశాను. క్షేత్రస్థాయి పరిస్థితుల మీద రోజు అదే పనిలో నేను వ్యవసాయ రైతు బిడ్డను కాబట్టి మనసు ఉంటుంది కాబట్టి, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి రోజు కూడా దీని మీద మేము మానిటర్ చేస్తామండి. చాలా స్పష్టంగా ఎక్కువ 5%, 6% దాటిన అనుభవాలు లేవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు తెలంగాణ ప్రాంతంలో 5 నుంచి 6% దాటినటువంటి అనుభవాలు ఎక్కడ కూడా లేవు. దానికి సంబంధించి అన్ని రకాల రికార్డ్స్ మన దగ్గర ఉన్నవి. ఇవాళ సివిల్ సప్లైస్ కమిషనర్ గారిని కూడా అడగొచ్చు, అధికారికంగా ప్రకటన చేయండి అని చెప్పి చేయరు. వ్యవసాయ మంత్రి గారు మాత్రం రాజకీయ ప్రకటనలు చాలా చేస్తారు. వారు రోజుకొక ప్రకటన చేస్తూ ఉన్నారు. వారు గతంలో వ్యవసాయం మీద అనుభవం ఉన్నట్టు చాలా బాగానే మాట్లాడేటటువంటి వారికి ఏమైందో ఇలా కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారి మాటలు ఏం మాట్లాడతారో రేవంత్ గారు, తుమ్మలాశ్వరరావు గారు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. అది నిజం కూడా. నేను రైతు బిడ్డ అంటాడు. ఇవాళ తుమ్మల గారు నేను సూటిగా ప్రశ్న అడగదలుచుకున్నానండి. ఇది మీ మనసు ఒప్పుతుందా? ఈ మధ్యకాలంలో మీరు చేసినటువంటి ప్రకటనలన్నీ ఏవైతే వ్యవసాయ రంగం పైన కానీ, రైతులపైన కానీ, ప్రొక్యూర్మెంట్ మీద కానీ, మన మేజ్ టెండర్ల మీద కానీ, సివిల్ సప్లైస్ టెండర్ల మీద కానీ, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నడిచేటువంటి తీరుపైన కానీ, గోదాం స్పేస్ మీద కానీ మీకు మనసు ఒప్పుతుందా? మీరు చెప్పేటువంటి ప్రభుత్వం చెప్పేటటువంటి నిజాలని చెప్పి మనస్సాక్షి చెప్పగలుగుతారా? చెప్పలేరు. మనస్సాక్షి చంపుకొని ఇలా మంత్రులు పనిచేస్తూ ఉన్నారు. ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో సార్ మీరు ఒకసారి ఆలోచన చేయండి. వ్యవసాయ రిలేటెడ్ డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అవినీతిమయమండి. ఎక్కడ చూసిన అవినీతి. రైతు చెమట చుక్కను బహిరంగంగా గ్లోబల్ టెండర్ల రూపంలో పెట్టి చెమట చుక్కను ఇలా వేలం వేసి అమ్ముకుంటున్న నీచమైన చరిత్ర ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీది. రైట్ సుదర్శన్ రెడ్డి గారు, ఇప్పుడు రైతులు ఏ స్థాయిలో ఉంది? గ్రామీణ ప్రాంతాల్లో ఏ స్థాయిలో ఈ వానాకాలం సీజన్ ఉంది? రైతులకు సీడ్లు ప్రభుత్వం పంపిణీ చేస్తూ ఉంటుంది. ఆ సీడ్లు రైతు వేదికల ద్వారా పంపిణీ చేస్తూ ఉంటుంది. రైతు వేదికల దగ్గర ముందే చెప్తున్నారు పోలీసు బందోబస్తు పెట్టమని చెప్పేసి అని. ఇన్ని రోజులు ఎరువులు పోలీసు బందోబస్తు నడమగొన్నాం, ఇప్పుడు ఆఖరికి విత్తనాలు కూడా పోలీసు బందోబస్తు నడమగొనవలసిన దుస్థితి ఏర్పడుతుంది. సార్ ఒకటే సార్, గతంలో రైతు మతలాబు చేస్తే ఆటోలో వచ్చి
రైతు పొలంలో దిగినటువంటి యూరియా బస్తా ఇవాళ యాప్లో జర్నీ చేస్తూ ఉన్నది. అది ఎంతవరకు నిజమో, దానివల్ల రైతులకు ఫెసిలిటీస్ ఏ మేరకు మెరుగైనాయో, ఇవాళ వారు చెప్పేటువంటి సీడ్ కూడా సప్లై చేస్తామనేటువంటి మాట కూడా గంతే అండి. సీడ్ సప్లై జరగదు, వారు ప్రకటించిన 7 రకాల సీడ్ అందుబాటులో ఉండదు, దానికి కొట్లాటలు పెట్టిస్తారు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, దాని తర్వాత అది బ్లాక్ మార్కెట్లో మళ్ళీ వాళ్ళ హస్తమే ఉంటుంది, బ్లాక్ మార్కెట్లో కూడా అమ్మే ప్రయత్నం చేస్తారు. ఇది కాక లాస్ట్ దిక్కులేని స్థితిలో మొన్న ఎట్లయితే మొక్కజొన్న కానీ ప్యాడీ కానీ దిక్కులేని స్థితిలో ఎండ భరించలేక దిక్కులేని స్థితిలో ఎట్లయితే ప్రైవేటు మార్కెట్లో బ్రోకర్లకు మధ్యవర్తులకు ఎట్లయితే తక్కువ ధరకు రైతులు పండించినటువంటి ధాన్యాన్ని మొక్కజొన్నను అమ్ముకునే దుస్థితి వచ్చిందో, రేపు దిక్కులేని స్థితిలో కూడా 7 రకాలు ప్రభుత్వం ప్రకటించినటువంటి సీడు అందుబాటులో లేక ఏది అందుబాటులో ఉంటే అదని అయిపోతుందని చెప్పి రైతు మానసిక ఒత్తిడికి లోనై ఏది అందుబాటులో ఉంటే అది సీడ్ వేసుకునే దుస్థితికి ప్రభుత్వమే తీసుకొస్తుంది. ఇది జరుగుతుంది, ఇది తెలంగాణ రైతాంగం చూస్తారు. రైట్ సుదర్శన్ రెడ్డి గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అసలు ప్రభుత్వం ఉద్దేశం ఏంది? మీరు అన్నట్టు 5% రైతులు మాత్రమే ఈ 7 రకాల విత్తనాలు వేస్తారు, 7 రకాల ప్యాడీని పండిస్తారని చెప్పేసి అని మీరు అంటున్నప్పుడు, ఈ 5% కోసం ప్రభుత్వం ఎందుకు రైతులు ఇంత కష్టాలు పెడుతుంది? ప్రభుత్వం ఎందుకు రైతులకు 500 రూపాయల బోనస్ ఆశ చూపించి రైతులను ఆగం చేస్తుంది? డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, ఇక మాకు బోనస్ ఇవ్వడం చేత కాదు, మేము బోనస్ ఇయ్యము, మీరు ఏ పంట అయినా వేసుకోండి, మేము ఎంత కొనాలనో అంతే కొంటాము, అసలు కొంటమా లేదో కూడా తెలియదని రైతు క్లియర్గా చెప్పొచ్చు కదా. బరాబర్ అడుగుదాం. రైతులు చింత లేకుండా, కష్టం లేకుండా సుఖంగా వ్యవసాయం చేసే పరిస్థితులను కల్పించిన 10 ఏళ్ల తెలంగాణ ప్రభుత్వం ఈ 2 ఏండ్ల నుంచి ఆ రైతులకు వాళ్ళకు కష్టాలు పెడుతుంది, రైతులను నిద్ర లేకుండా చేస్తుంది. కరెంటు విషయంలో కానివ్వండి, నీళ్ళ విషయంలో కానివ్వండి, ఆ రైతులకు ఇచ్చే యూరియా విషయంలో కానివ్వండి, ఇప్పుడు తాజాగా ఇచ్చే విత్తనాల విషయంలో కూడా రైతులను అరిగోసపెడుతుంది. సుదర్శన్ రెడ్డి గారు, ఇప్పుడు వ్యవసాయానికి వీళ్ళు విత్తనాలు ఇస్తామని చెప్తున్నారు. ఆ విత్తనాలు లేకపోతే రైతు ఏం చేయాలి? రైతు ఏం చేస్తాడు? రైతుకు ఈ ప్రభుత్వం ఏ రకంగా నష్టం చేస్తుందో ఒకసారి చెప్పండి. ఒకటండి, ఇదంతా ఎగనామం పెట్టేటువంటి డ్రామా తప్ప మరొకటి లేదు. రైతులు భారంగా అవపడుతున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి. రైతుల యొక్క భారం ఒక గుదిబండగా మారింది, దాన్ని దించుకోవాలి. అనవసరంగా లేనిపోని హామీలు ఇచ్చినాము, గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి సోయి కూడా కోల్పోయినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఉన్నారు. కాబట్టి రైతులైతే అమాయకులు, రైతులలో యూనిటీ ఉండదు, రైతులు చైతన్యంగా లక్షలాది మంది ఏకం కారు అనేటువంటి ఒక భ్రమలో ఉన్నారు. కానీ పాత పద్ధతులు లేరండి. కేసీఆర్ గారు మళ్ళీ అందరికీ గుర్తుకొస్తున్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి వసతులు తెలంగాణ రైతాంగానికి ఇంటి ముంగట కల్పించబడ్డాయో, ఆపదలున్నటువంటి రైతుకు ఏ రకంగా సహకారం అందిందో, పంట పండించిన రైతుకు ఏ విధంగా సకాలంలో కొనుగోలు జరిగిందో, సకాలంలో అకౌంట్లో ఓపీఎంఎస్ విధానం ద్వారా డబ్బులు అకౌంట్లో సకాలంలో 48 అవర్స్లో పడ్డాయో అవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇందులో సింపుల్ అండి, బోనస్ ఎగ్గొట్టడంలో భాగమే ఈ సీడ్ సప్లై చేస్తామంటే ఒక డ్రామా, అంత మిగిలిన ఏమీ లేదు. ఇప్పుడు ఒక్కటి శైలేష్ రెడ్డి గారు, సింపుల్ అండి, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అన్ని పంటలకు బోనస్ ప్రకటించింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత వరి పంటకు మాత్రమే అన్నది. జీవో తీసుకొచ్చేంత వరకు సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పిండ్రు. జీవో వచ్చిన తర్వాత ఒక్క సీజన్కు 70% మంది సన్నవడ్లు పండించిన, అన్ని రకాల సన్నవడ్లు పండించిన రైతులకు 70% మాత్రమే వేసిళ్ళు. గత 2 సీజన్లుగా ఆ సన్నవడ్లకు ఇచ్చే దిక్కు లేదు. గ్రామాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు తిరిగితే రాళ్ళు చీపురు గట్టలు పట్టే పరిస్థితి దగ్గరికి వచ్చింది. ఈ మధ్య 2-3 నెలలుగా జరిగినటువంటి గ్రామీణ ప్రాంతంలో జరిగినటువంటి వేడి చూస్తే అండి చాలా భయంకరంగా ఉంది. రైతుల్లో వేడి పుట్టింది, తిరుగుబాటు తీవ్రంగా ఉన్నది. ఎక్కడ చూసినా రైతులు పిల్తీ లాంగ్వేజ్లో అధికార పార్టీలను చూస్తేనే ఇలా తిట్టుకుంటే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 2-3 నెలలు ఎండాకాలం అండి, ఎండాకాలం మొత్తం రైతుల మీదకి వెళ్ళింది. కొనుగోలు ప్రక్రియ ఇంత అస్తవ్యస్తమైన, దౌర్భాగ్యమైన, ఇంత ప్రణాళిక లేనటువంటి, చిత్తశుద్ధి లేనటువంటి, అసలు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. క్షేత్రస్థాయిలో అడిషనల్ కలెక్టర్లు దీన్ని ప్రొక్యూర్మెంట్కు నోడల్ ఆఫీసర్లు అండి. ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో అడిషనల్ కలెక్టర్లు ఫోన్లు పనిచేసే పరిస్థితి లేదు, కలెక్టర్లు రెస్పాన్స్ లేదు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు దిక్కు లేదు, సెంటర్లు చూసే పరిస్థితి లేదు, మంత్రులు ఒక్క సమీక్ష చేసే దిక్కు లేదు. గన్ని ఉంటే కాంటా ఉండదు, కాంటా ఉంటే అమాలు ఉండడు, అమాలు ఉంటే
ట్రాన్స్పోర్ట్ ఉండదు, ట్రాన్స్పోర్ట్ ఉంటే వేజ్మెంట్ ఉండదు, వేజ్మెంట్ ఉంటే గోడౌన్ స్పేస్ ఉండదు. ఇంత చిల్లర ఎప్పుడూ జరగలేదు. దీనివల్ల ఏమైందండి, జరిగినటువంటి వచ్చిన ప్రొడక్షన్లో చాలామంది తక్కువ ధరకే మధ్యవర్తులకు అమ్ముకునే దుస్థితి కల్పించింది కాంగ్రెస్ పార్టీ. రేపు బోనస్ ఎగవేస్తామంటే రాళ్ళు చెప్పులు ఎక్కడ పడతాయనే భయంతో ఉద్దేశపూర్వకంగా దీన్ని తిప్పి 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 లాస్ట్కి రైతు వేదికల దగ్గర పోలీసులు పెడతామని ముందే ప్రకటిస్తారు, రైతు వేదికల దగ్గరనే యూరియా సప్లై చేస్తామంటారు, రైతు వేదికల దగ్గరనే సీడ్ కూడా సప్లై చేస్తామంటున్నారు. ఈ ప్రకటించిన 7 రకాల సీడు సాధ్యమైద్దా అండి? ఇన్ని నియంత్రణల మధ్య ఇన్ని నియంత్రణల మధ్య ఒక పేద రైతు, ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతు ఇన్ని నియంత్రణల మధ్య వ్యవసాయం చేయడం సాధ్యం ఎట్లయితుంది? అదే సార్, నేను అదే అంటున్నా. రైతు మానసిక స్థితి ఎట్లుంటుందో మనందరికీ తెలుసు. మన రైతు బిడ్డలమే, గ్రామీణ స్థాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. రైతు మానసిక స్థితి ఒత్తిడితో ఉంటుంది సార్. రేపటి భవిష్యత్తు మీద భరోసా తక్కువ ఉంటుంది సార్. పంట పండుద్దో లేదో తెలియదు సార్, వర్షం పడుతుందో లేదో తెలియదు సార్, సీడ్ దొరుకుద్దో లేదో తెలియదు సార్. ఈ యాప్లో యూరియా గురించి రైతులకు అవగాహన ఏ మేరకు ఉన్నది? ఏ ఒక్క దగ్గరనైనా ఒక అవేర్నెస్ క్యాంప్ పెట్టినండి? ఈ సిగ్గులేని ప్రభుత్వము ఎండాకాలం అంతా వృధా చేసింది కదా. మరి షార్టేజ్ యూరియా ఉందని చెప్పినప్పుడు బీజేపీ డ్రామా, కాంగ్రెస్ డ్రామాల మధ్య రైతు మానసిక స్థితి ఎట్లా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒక అవేర్నెస్ క్యాంప్ ఎందుకు పెట్టలేదు? ఇలా ఆండ్రాయిడ్ ఫోన్ ఎంతమంది రైతులు వాడతారండి? అందరు రైతులకు ఎడ్యుకేషన్ ఉందా? ఇలా ఒకవేళ వాళ్ళ పిల్లలు చదువుకుని ఉంటే వాళ్ళు హైదరాబాద్లో, ఢిల్లీలో, కలకత్తాలో, లేకపోతే ఇక్కడ చిన్నపాటి కంపెనీలో పనిచేసే పరిస్థితి వస్తుంది. లేకపోతే చదువుకునేటువంటి పిల్లలు అంటే యూరియా కావాలంటే పిల్లలు హైదరాబాద్ నుంచి వచ్చి ఆపరేట్ చేయాలి, యాప్ ఆపరేట్ చేసి వాళ్ళ తండ్రి ఫోన్లోకి వెళ్ళి ఆపరేట్ చేసి యూరియా బుక్ చేయాలండి. బుక్ చేసి యూరియా ఎప్పుడు వస్తుందో తెలియదు, మళ్ళీ యూరియా వచ్చే వరకు ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ వస్తాయో తెలియదు, సిగ్నల్ ఉంటుందో తెలియదు, ఫోన్ ఉంటుందో తెలియదు. ఇదేం ప్రభుత్వము? ఇంత చిల్లర ప్రభుత్వము. రైతులను వ్యవసాయం చేసుకోవడం తప్పిస్తే అన్ని పనులు వాళ్ళతో చేపించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. వ్యవసాయం వాళ్ళు నిశ్చింతగా వ్యవసాయం చేసుకోవాలి వాళ్ళు, కానీ వాళ్ళని యూరియా కోసం, సీడ్ కోసం, అమ్ముకోవడం కోసం ప్రతిదానికి కూడా అరిగోస పెడుతుంది, ప్రతిదానికి కూడా వాళ్ళని కష్టాలు పెడుతుంది. ఇవాళ భూమి ఉన్న ప్రతి రైతుకు హక్కులు కల్పించి, జిమ్మెదారుగా ఉండి, భద్రత కల్పించి, సకల సౌకర్యాలు కల్పించి, చెమట చుక్క పడవకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది కేసీఆర్ గారి ప్రభుత్వము. ఇవాళ రైతులు మాత్రం జీతగాని చేసింది, ఇవాళ డైలీ లేబర్ చేసింది, బాండెడ్ లేబర్గా తయారు చేసింది. రోజు క్యూలో నిలబడి చెప్పులు పెట్టి ఇలా ఎంతమంది కుప్పల మీద చనిపోలేదు సార్? ఎంతమంది యూరియా గురించి క్యూలో ఉండి చనిపోలేదు? ఎంతమంది గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు పడలేదు? ఎంతమంది మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి తీసుకురాలేదు కాంగ్రెస్ పార్టీ? రైతులు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం సార్. పాపం కడుపుగాల రైతులు పంట ఎండిపోయే తట్టుకోలేక తరుక్కపోయి వాళ్ళు కొట్టుకునే దుస్థితి సార్. నేను స్వయంగా అనేక రైతు వేదికల దగ్గర నేను స్వయంగా తిరిగి నేను చూడడం జరిగింది. ఎక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేలు రారు సార్, ఎక్కడ అధికార పార్టీ మంత్రులు రారు. ఎంత సిగ్గులేని మాటలు మాట్లాడతారంటే, జిల్లాల వారి సమీక్ష చేయాలి సార్. ప్రొక్యూర్మెంట్కి పోతున్నప్పుడు జిల్లాల వారి సమీక్ష చేసి ఏ జిల్లాలో ఎంత ప్రొడక్షన్ ఉంది, ఏ రకమైన పంట ఉన్నది, ఏ ఏజెన్సీ కొనుగోలు చేస్తుంది, దాని ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, ఒకవేళ లోను పోతే లోను వస్తుందా రాదా, ఒకవేళ వచ్చి ఉంటే ప్రొడక్షన్ ఎంత ఉంది, మనం ఎంత మేరకు ప్రొక్యూర్మెంట్ చేయగలుగుతాము, చేయాలన్నప్పుడు ఎన్ని ఎకరాలకు ఒక పీపీసీ అంటే ప్రొక్యూర్మెంట్ సెంటర్ పెడితే ఎన్ని రోజుల్లో, ఎన్ని గంటల్లో, ఎంతమంది హమాలీలు, ఎన్ని బస్తాలు కాంటాక్ట్ చేస్తే పేమెంట్ చేయగలిగితే ఎన్ని రోజుల్లో ఆ ఏరియా ఉన్నటువంటి పంట ప్రొడక్షన్ అంతా కూడా మనం తిరిగి గోదాములకు పంపగలుగుతాం అనేది ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్లాన్ ఉంటుంది. సుదర్శన్ రెడ్డి గారు వ్యవసాయ మంత్రి ఇంకోటి కూడా చెప్తుండే, వాతావరణం బాగుండదు, ఎల్నినో ప్రభావం అని చెప్పి, ఆనినో ప్రభావం అని చెప్పి మొత్తానికి రైతులు వరి కూడా వేయొద్దని చెప్పేసి చెప్తున్నారు. ఒక పక్క వరి కూడా వేయొద్దని చెప్పుకుంటా, ఇంకో పక్క రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఈ వరి మాత్రమే వేస్తే మేము మీకు బోనస్ ఇస్తామని చెప్పేసి అని. రైతులు ఇప్పుడు వరి కాకుండా వేరే వేసే పరిస్థితి ఉందా సార్? ఇది ఒక పెద్ద డ్రామా సార్. ఎందుకంటే ఇప్పుడు వరి వేయవద్దు, మరి ఏ పంటలు వేయాలనో ఆ పంటలకు సంబంధించిన ప్రోత్సాహకాల మీద ఏమైనా ప్లాన్ జరిగిందా? ఏమైనా ప్రణాళిక ఉందా ఈ ప్రభుత్వం దగ్గర? ఏ రకమైన పంటల మార్పిడి చేయాలని ఒకవేళ ప్రభుత్వం అనుకున్నప్పుడు మరి ఆ పంటలు ఏంటిది, దానికి సంబంధించిన సీడ్ ఏంటి, దాని మార్కెటింగ్ విధానం ఏంది, మార్కెట్ భరోసా ఎవరు, దానికి ఏమైనా ప్లాన్ జరిగిందా సార్? దానికి సంబంధించిన అవేర్నెస్ క్యాంప్స్ అని పెట్టిలా సార్? ఎందుకు వరి వేయొద్దు సార్? ఎందుకు వేయొద్దు వరి?
ఇన్ని ప్రాజెక్టులు కట్టుకున్నాము, సరిపడా పవర్ అందుబాటులో తీసుకొచ్చుకున్నాము కేసీఆర్ గారి పుణ్యాన. ఇవాళ ఎందుకు వరి వేయదు సార్? ఎల్నినో వస్తుంది, వరికి నీళ్ళు ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి వరి పంట వేయద్దని ఒక డ్రామా తప్ప నేను అడుగుతాను సార్ ఇవాళ టీ న్యూస్ ద్వారా. సిగ్గుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి కానీ, సంబంధిత ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్ మంత్రి కానీ మీరు బాధ్యులు కదా ఈ వ్యవస్థకి. నేను ఇవాళ అడుగుతున్నాను, మరి ఎల్నినో ప్రభావం ఒకవేళ ఉంటే అది మీకు ఎప్పుడు తెలుసు? తెలిసిన తర్వాత మీరు తీసుకున్న జాగ్రత్తలు, తీసుకున్న చర్యలు ఏంటి ముందస్తు? ఎల్నినో ప్రభావం ఉందన్న విషయం ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది గత 1 year నుంచి. మరి ప్రాజెక్టులు ఎందుకు బండబెట్టిలండి? గోదావరి కృష్ణ నిండుగా నీళ్ళని వెళ్ళిపోయినాయి కదా, సముద్రంలో కలిసినాయి కదా, సిగ్గు లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రాజెక్టులను ఎందుకు ఎండబెట్టిళ్ళు? ప్రతి చెరువు ఇలా నెరవేరింది. ఎక్కడ కూడా ముదిరాజులకు చేపలు ఫిష్ ఇండస్ట్రీ కూడా ఇవాళ కుప్పగులే పరిస్థితి తీసుకొచ్చి మీరు చెరువులు నింపలేదు సార్. మార్చి 31కి మొత్తం రాష్ట్రంలో ప్రాజెక్టులు, లిఫ్ట్లు మొత్తం బంద్ పెట్టేది సార్. ఎందుకు నింపలేదు? ఎల్నినో ఎఫెక్ట్ ఉన్నప్పుడు ముందస్తు తెలివిగల్లుడు ఎవడన్నా ఉంటే ముందస్తుగా చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నింపుకోవాలన్నా వద్దా? అప్పుడు నీళ్ళు అందుబాటులో ఉన్నాయా లేవా? కాళేశ్వరం పైన దుష్ప్రచారం చేసి ఇలా మొక్క ఎక్కడ పెట్టుకుంటారు సార్? మేడిగడ్డ బ్యారేజ్ కు రిపేర్లు చేసేసి నీళ్లు లిఫ్ట్ చేసి ఆ చెరువులని నింపుకొని పెట్టుంటే ఈ రోజు ఎల్నినో కూడా మనం ఉన్నప్పుడు కరోనా కాలంలో కూడా లేకుండా చేసిండ్రు సార్. ఇవాళ కేసీఆర్ గారి యొక్క కేసీఆర్ గారి యొక్క ప్రణాళిక ఎంత అద్భుతం అంటే, కర్ణాటకలో, మహారాష్ట్రలో, ఆ పైన ఎక్కడ కూడా కృష్ణా గోదావరి రివర్ ప్రారంభ ఉన్నటువంటి రాష్ట్రాలు ముగింపు వరకు ఉన్నటువంటి మన తెలంగాణ బార్డర్ వరకు ఎక్కడ కరువు వచ్చినా, చివరికి తెలంగాణలో కరువు వచ్చినా మన ప్లాన్ అంతా ఏం సార్? మన ప్రాజెక్టులు ముందస్తు ప్రణాళికలో బాగా కరువు ఎక్కడొచ్చినా తెలంగాణ పండాలే అనే ఒక ముందు చూపుతో కేసీఆర్ గారు ఈ ప్లాన్ చేయడం జరిగింది సార్. సుదర్శన్ రెడ్డి గారు ఒక చిన్న బ్రేక్ తర్వాత మనం ఒక ముఖ్యమైన విషయం రైతులకు చెప్పవలసింది, రైతులకు తెలియపరచాల్సిన విషయం ఏంటంటే, కరోనా వచ్చిన తర్వాత కూడా ఒక ప్రపంచ మహమ్మారి, ఆ మహమ్మారి వచ్చిన తర్వాత కూడా ఆ మహమ్మారి సమయంలో కూడా రైతులకు ఎట్లాంటి కష్టం లేకుండా చూసిండు. రైతులు పండించిన ధాన్యాన్ని అంతటి మహమ్మారి ఉన్నా కూడా కొనుగోలు చేసిండ్రు కేసీఆర్ గారు. ఆ తర్వాత రైతులకు అంత కరోనా మహమ్మారి ఉండి రాష్ట్ర ఆదాయం పడిపోయినా రైతులకు పెట్టుబడి సహాయం ఇచ్చిండ్రు. కానీ నిజంగా ఒకవేళ ఈరోజు కనుక కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఈ ఎల్నినో కాదు, దీని తాత జేజమ్మ వచ్చినా కూడా తెలంగాణ రైతులకు ఏం కాదు, నేనున్నానొకే భరోసా ఉండేది. కానీ ఈరోజు ఎల్నినో పేరు చెప్పి ఈ ప్రభుత్వం తెలంగాణ రైతుల్ని దగా చేస్తుంది. ఒక తెలంగాణ రైతులకు ఒక ముఖ్య విషయాన్ని గుర్తు చేయాలి. బ్రేక్కు వెళ్లే ముందు నేను చెప్పిన, తెలంగాణ రైతులకు కరోనా వచ్చిన, ప్రపంచ మహమ్మారి కరోనా వచ్చినా కూడా కరోనా సమయంలో రైతులకు రైతు బంధు పడడం ఆగలేదు, రైతులకు పెట్టుబడి సాయం అందించడం ఆగలేదు, రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనడం ఆగలేదు. మహమ్మారిలో ఉన్న లాక్డౌన్ ఉన్నా కూడా రైతుల నుంచి పంట కొనుగోలు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు ఎల్నినో పేరు చెప్పి రైతులను వరి వేయొద్దని చెప్తున్నారు. నాకు నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది, ఒకవేళ కేసీఆర్ గారు ఇప్పుడు అధికారంలో ఉంటే ఎల్నినో కాదు, ఎల్నినో జేజమ్మ వచ్చినా కూడా తెలంగాణ రైతులను కంటికి రెప్పలా కాపాడుకునేటోళ్ళు, తెలంగాణ రైతులకు కష్టం లేకుండా ఉండాలని అంత పెద్ద ప్రణాళిక చేసిండు. చెరువులు నింపే కార్యక్రమం పెట్టుకున్నాడు, నీళ్ళని ఎక్కడికక్కడ ఒడిసిపట్టే కార్యక్రమాలను పెట్టినాడు. సుదర్శన్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఒకవేళ ఇదే ఎల్నినో ఉందనుకుందాం, కేసీఆర్ గారు అధికారంలో ఉందనుకుందాం, ఏం జరుగుతుంటే ఒకవేళ ఎల్నినో ఉండింటే? సార్, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రతి సీజన్ ఆరంభం కాకముందే ముందస్తు 3 నెలల ముందే యూరియా నిల్వలు, డిఏపి నిల్వలు, ఇతర ఫర్టిలైజర్ నిల్వలు, ఇతర పెస్టిసైడ్స్ మీద, తర్వాత ఈ నకిలీ విత్తనాల బెడదను అరికట్టడంలో కానీ ఒరిజినల్ విత్తనాల కంపెనీలు ఏంటి, సో ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి అనేటువంటి దానిపైన ముందస్తు ప్లాన్ చేసేవారు సార్. దాంతోపాటు వర్షాకాల పరిస్థితి ఎట్లా ఉంటాయి, నెక్స్ట్ సీజన్ ఎట్లా ఉంది ఏందని చెప్పి శాస్త్రవేత్తలతో మాట్లాడేవారు, యూనివర్సిటీ పెద్దలతో మాట్లాడేవారు, ప్రొఫెసర్లతో మాట్లాడేవారు. వారు వయసు మరిచి వారి యొక్క స్థాయి కూడా దృష్టిలో పెట్టుకోకుండా ప్రతి ఒక్కరితో మాట్లాడి స్వయంగా ఫోన్లు చేసి వారికి గుర్తున్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్తో మాట్లాడేవారు.
రిటైర్డ్ ఆఫీసర్లతో మాట్లాడేవారు. తీసుకొని వారి అనుభవాన్ని మొత్తం రంగరించి నెక్స్ట్ సీజన్కి ముందే ఒకవేళ ఎల్నినో లాంటి ప్రభావం కానీ లేదా వర్షాభావ పరిస్థితులు ఉండే పరిస్థితి ఉందని చెప్పి ముందు తెలిసినప్పుడు నిల్వ ఉండేటువంటి వాటర్ను ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలి, ఏ విధంగా నిల్వల రూపంలో వాటర్ బ్యాంకులు ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ముందస్తు ప్రణాళికతో పనిచేసింది సార్ కేసీఆర్ గారు. నిత్యం రైతుల గురించి ఆలోచించింది సార్, నిత్యం రైతుల గురించే సార్. వారికి ఉన్నటువంటి సమయంలో 90% రైతులు, రైతాంగం, గ్రామీణ రైతాంగం గురించి ఎక్కువ సమయాన్ని ఇచ్చి తన యొక్క ఆలోచనను పూర్తిగా రైతుల క్షేమం కోసం, సుభిక్షం కోసం మాత్రమే పంటల ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఈ దేశంలో రావాలని ఒక కళ ఒక సందర్భంగా 2020-21 సందర్భంగా ఈ దేశం గర్వపడే విధంగా అత్యధిక పంట దిగుబడి, ధాన్యం దిగుబడి తీసుకొచ్చి మద్దతు ధరకు కొనుగోలు చేసింది సార్. ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకొచ్చి, సివిల్ సప్లైస్లో అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి, ఎక్కడ చిన్న కరప్షన్ రానివ్వకుండా అద్భుతంగా రైతులకు మద్దతు ధర చెల్లించారు సార్ కేసీఆర్ గారు. అదే కాకుండా ఇవాళ ఈ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన దాంట్లో సార్ అప్పుడు కరోనా వచ్చింది. మీరు చెప్పినట్టు కరోనా మహమ్మారితో బ్రతకడమే కష్టం. అలాంటిది రైతాంగానికి డైరెక్ట్గా ఆర్థిక ప్రభావం పడకుండా వారు చేసిన ముందస్తు ప్రణాళికల వల్ల ఆనాడు మరి 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది సార్. హైయెస్ట్ ఇప్పటికి దాటలేవరు. మళ్ళీ అప్పుడు ఎక్స్పోర్ట్స్ లేవు, మీకు తెలుసు. ఎక్స్పోర్ట్ మొత్తం బ్యాన్, ఎక్స్పోర్ట్ టోటల్ బ్యాన్, ప్రైవేటు ట్రేడర్స్ కొనే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా మీకు తెలుసు. ప్రతి గింజ కూడా కొనుగోలు చేయడం జరిగింది సార్. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి సార్? ఎల్నినో పేరు మీద తప్పించుకున్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆనాడు కరోనాను ఎదుర్కొని కరువు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడ్డా రైతు మీద పైసా ప్రభావం పనియలేదు, పైసా భారం పనియలేదు. ఇలా రైతు బీమా పరిస్థితి చూడండి సార్, రైతు బీమా పరిస్థితి చూడండి. ఇప్పటికి 7,606 ఒక గుంట భూమి ఉన్న రైతు కూడా ఏదైనా కష్టం వచ్చి లేదా ఆపద వచ్చి లేదా ఆరోగ్యం బాగాలేక చనిపోతే ఆ రైతుకు 5 లక్షల రూపాయల రైతు బీమా వస్తుండే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రైతు బీమాను నీరుగారు చేసింది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ రైతు బీమా ప్రీమియం 441 కోట్ల రూపాయలు ఇంకా చెల్లించలేదు. దాంతో ఏదైతే క్లెయిమ్లు ఉన్నాయో ఆ క్లెయిమ్లని ఎల్ఐసి ఆపేసింది. దాదాపు 3,939 క్లెయిమ్లను ఆపేసింది. 195 కోట్లు వాళ్లకు రైతులకు రావాల్సింది అక్కడ వాళ్ళ ప్రభుత్వం ఆ ప్రీమియం చెల్లించకపోవడం వల్ల ఆపేసింది. దానికి తోడు మొత్తం ఓవరాల్గా ఈ 3,939 7,606 మంది రైతులు ఇప్పటికీ క్లెయిమ్ల కోసం వాళ్ళు పెట్టున్నారు. దాంట్లో 3,939 క్లెయిమ్లు అప్రూవ్ అయినాయి. అప్రూవ్ అయిన క్లెయిమ్లకు కూడా వీళ్ళకి పైసలు వస్తాయి, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకు ప్రీమియం చెల్లించలేదు. చెప్పండి. ఎస్ సార్. అయితే ఇందులో ఏంది సార్ అంటే, ఎట్లయితే బోనస్ నుంచి అన్ని పంటలను పక్కకు పెట్టి చివరికి బోగస్ డ్రామా ఆడుతున్నారో, ఇవాళ రైతు బీమా ఎగ్గొట్టడానికి కూడా ఎల్ఐసికి సకాలంలో ప్రీమియం చెల్లించే దిక్కు లేదు, మనసు లేదు, చిత్తశుద్ధి లేదు. దాని నుంచి బయటపడే కుట్ర సార్ అది. రైతు బీమా కూడా ఎగ్గొట్టే కుట్రే అది. చివరికి జీవిత బీమా, కుటుంబానికి జీవిత బీమా అన్నారు సార్. మన జూన్ 2 నాడు మేము ప్రారంభిస్తున్నాం అన్నారు. దానివల్ల రైతు బీమా అవసరం అని చెప్పి లీకులు ఇచ్చింది సార్ సీఎం ఆఫీస్ నుంచి. లీకులు ఇచ్చి చివరికి ఏమైందని ప్రీమియం కట్టే పరిస్థితి లేదు. ఫిబ్రవరి 14, మొన్న గడిచిన ఫిబ్రవరి 14 నుంచి ఇప్పటి వరకు ఒక్క క్లెయిమ్ కూడా రావట్లేదు సార్. ఇప్పుడు అప్రూవల్ అయిన క్లెయిమ్సే 3,909 మీరు చెప్పినట్టు అప్రూవల్ అయిన క్లెయిమ్స్ సార్ అవి. తర్వాత దరఖాస్తులు ఇంకా అప్రూవల్ కాకుండా పెండింగ్ ఉన్నటువంటి క్లెయిమ్స్ అన్ని కలిపితే మనకు మొత్తం కలిసి ఇవాళ 7,606 మంది రైతులు చనిపోయి వారి కుటుంబ సభ్యులు అపన్న హస్తం కోసం, రైతు బీమా కోసం దిక్కులేని స్థితిలో ఇలా ఎదురు చూస్తున్నారు సార్. ఒక్కడన్నా మంత్రి, ఒక్కరన్నా అధికార పార్టీ ఎమ్మెల్యే ఎక్కడైనా సమీక్ష చేసినట్టు కానీ ముఖ్యమంత్రి గారు దీని మీద ఎందుకు మాట్లాడలేదు సార్, ప్రకటన చేయలేదు? మరి ఈ ఎల్ఐసికి మేము ప్రీమియం చెల్లించలేకపోయినాం, క్లెయిమ్స్ ఆగినాయి, ప్రీమియం చెల్లించినాం సార్. ఇవాళ మనకు తెలియంది కాదు ఎల్ఐసి. మరి ప్రీమియం టైం అయిపోయిన తర్వాత ఒక నిమిషం డీల్ అయినా కూడా వాళ్ళు క్లెయిమ్ చేయరు సార్. అది క్లెయిమ్ ఎంటర్టైన్ చేయరు. అది డైరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. చనిపోయిన కుటుంబాలు ఎక్కడొచ్చి సార్. హలో
యా, ఇప్పుడు 3,939 మంది కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి. దాదాపు 195 కోట్ల రూపాయల క్లెయిమ్ మనీ వాళ్ళకి రావాలి. వాస్తవానికి ఇది ఆ కుటుంబానికి ఎంతో ఆసరాగా ఉండేది. ఆ కుటుంబానికి ఆసరా లేకుండా, రైతుల కుటుంబాలకు ఆసరా లేకుండా లైఫ్ లైన్ని కట్ చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళేదో మొన్న జూన్ 2 నాడు కుటుంబ బీమాను ప్రారంభించిండ్రు. ఆ కుటుంబ బీమా కన్నా కుటుంబ బీమామో ఈ పాత వాటిని దానికి యాడ్ చేయలేరు. జూన్ 2 తర్వాతనే అది వస్తుంది. కానీ జూన్ 2 తర్వాత పెండింగ్లో ఉన్న క్లెయిమ్లను తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తలేదంటారు ప్రభుత్వం? వస్తాయి ఎంతకు రైతులకు అవి? సార్ ఈ రావు సార్, వచ్చే అవకాశాలు లేవు. మనం లీగల్గా మాట్లాడితే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అది పర్సనల్ క్లెయిమ్ అయినా, లేదనుకుంటే మన వ్యక్తిగతమైన బీమా అయినా, ప్రభుత్వం కల్పించే బీమా అయినా ఎంఓయూలో చాలా స్పష్టంగా ఉంటుంది. ప్రీమియం చెల్లించకుంటే క్లెయిమ్ ఎట్లా అవుతుంది సార్? కోర్టుకు పోయినా కూడా కోర్టులు ఏం చెప్తాయి? ప్రీమియం చెల్లించలే కదా అంటారు. ఎంత ప్రీమియం అయితే చెల్లించిందో ప్రీమియం చెల్లించే సమయం వరకు, ఆ పీరియడ్, ఆ వర్కింగ్ డేస్ వరకు వాళ్ళు క్లెయిమ్స్ ఇచ్చారు సార్. ఫిబ్రవరి 13 వరకు క్లెయిమ్స్ వచ్చినాయి సార్. ఫిబ్రవరి 14 నుంచి బీమా ఆగిపోయింది. ఆగిపోయిందంటే అర్థం ఏంది? అది బ్రేక్ అయినట్టే కదా సార్. అది లీగల్ గా మాట్లాడితే బ్రేక్ అయింది. ఇప్పుడు మీరు అనేదంటే ఈ 7,606 మంది రైతులకు ఇక ఒక్క పైసా కూడా రాదు. వీళ్ళు కుటుంబ పెన్షన్, కుటుంబ బీమా ఏదో అన్నారు, కుటుంబ బీమా కూడా వీళ్ళకి రాదు. లేవు సార్. ఎందుకంటే సార్ చనిపోయిన కుటుంబాలే 7,606 మంది ఎదురు చూస్తున్నారంటే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ఎందుకు ప్రకటన చేయలేదు? ఎందుకు వ్యవసాయ శాఖ మంత్రి దాని గురించి మాట్లాడలేదు? ఉన్నత స్థాయి అధికారులు ఎక్కడ కూడా ఎక్కడ ప్రకటన చేయలేదు. కలెక్టర్లకు, డిఏఓలకు మేము రిప్రజెంటేషన్ ఇస్తే కూడా ఎక్కడ కూడా ఎంత నంబర్ పెండింగ్ ఉందంటే కూడా ఎంత నంబర్ పెండింగ్ ఉంది, ఎన్ని క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయి జిల్లాలో, నియోజకవర్గాల వారికి అడిగితే ఏ ఒక్క అధికారి కూడా భయంగా మాట్లాడుతున్నారు తప్ప ఎవరు కూడా చెప్పే పరిస్థితి లేదు సార్. అది దాదాపుగా రైతు బీమా పరిస్థితి మా నోట్ల నుంచి రావడం దురదృష్టకరం, బాధాకరం. కానీ ఇలా అపన్నస్తం కోసం ఎదురు చూస్తున్న వేలాది కుటుంబాల నోట్ల మట్టి కొట్టిండ్లు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం మట్టి కొట్టింది సార్. చచ్చిపోయి గుండె బరువైనటువంటి ఆ కుటుంబానికి ఏదో గుదిబండలా తయారైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ పాపం ఖచ్చితంగా కాంగ్రెస్దే. మేము ఇవాళ అంటున్నాం సార్, మా డిమాండ్ ఎల్ఐసి నుంచి క్లెయిమ్ ఇప్పిస్తావా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు? లేదనుకుంటే ప్రభుత్వం నుంచే నేరుగా 5 లక్షల రూపాయలు రైతుకు చెల్లిస్తావా తేల్చాలని చెప్పి ఇలా మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఖచ్చితంగా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే రైతులకు రావాల్సిన 5 లక్షల బీమా రాలేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వ ఖజానా నుంచి ఈ 7,606 మంది రైతులకు చెల్లించాలి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం చేయవలసిన పని. ఖచ్చితంగా దీని మీద పోరాడవలసిందే, బరాబర్ అడగవలసిందే. ఈ రైతులందరి తరఫున మనం అడగవలసిందే. చివరిగా ఒకసారి చెప్పండి సుదర్శన్ రెడ్డి గారు, ఇప్పుడు రైతులు ఈ రకంగా ప్రభుత్వం ఇట్లా చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఏ రకమైన భరోసా రైతులకు ఇస్తుంది? రైతులకు గుండె ధైర్యం చెప్పవలసిన అవసరం ఉంది. ఇప్పుడు రైతులకు మేము ఉన్నామని చెప్పవలసిన అవసరం ఉంది. ఏ రకమైన కార్యక్రమాలు మీరు చేస్తారు? తప్పకుండా సార్. ఇప్పుడు ప్రభుత్వం దొంగాట ఆడినప్పుడు ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షం పైన ఉంది. ఆ బాధ్యతల్లో మా పార్టీ యావత్ మొత్తం కూడా పూర్తిగా క్షేత్రస్థాయిలో ఆనాడు కొనుగోలప్పుడు కూడా ప్రతిపక్ష పాత్ర ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ శ్రేణులే రైతులకు వెన్నుదన్నుగా నిలబడ్డాయి. శక్తి మేరకు సహకారం అందించినాం. ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు ఆదేశాల మేరకు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, రాజ్యసభ సభ్యులు అందరూ కూడా క్షేత్రస్థాయిలో రైతులకు మద్దతుగా నిలబడ్డాం సార్. మళ్ళీ నిలబడతాం. ఇవాళ ప్రభుత్వం చేసే కుట్ర కానీ, ఈ దోబూచిలాట ఏదైతే జరుగుతుందో ఆ ముసుగు తీయడానికి చివరి గడియలు దగ్గరికి వచ్చినాయి సార్. రైతాంగాన్ని వదులుకునే, రైతాంగం పైన హామీల పేరు మీద, అనేక పథకాల పేరు మీద వేసినటువంటి ముసుగును కాంగ్రెస్ పార్టీ చిన్నగా తొలగిస్తున్నది. దాన్ని డైరెక్ట్గా తొలగించకుండా దాన్ని దశల వారీగా, ఒకేసారి రియాక్షన్ రాకుండా దశల వారీగా తొలగిస్తున్నది. అది రైతులకు కూడా అర్థమయ్యే విధంగా ప్రధాన ప్రతిపక్షంగా మేము విడమర్చి చెప్పుతాం. రేపు రైతుల పక్షాన కూడా నిత్య పోరాటాల్లో బీఆర్ఎస్ ప్రత్యక్షంగా, పరోక్షంగా నిత్యం రైతుకు రక్షణ కవచంగా నిలబడతాం సార్. థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు.
ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం రైతుల పక్షాన నిలబడవలసిన అవసరం ఉంది. రైతులకు గుండె ధైర్యం చెప్పవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం ఆడుతున్న ఆటల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. చిన్నకారు రైతులు మరీ ఎక్కువగా నష్టపోతున్నారు. మీరు వరి 7 రకాల ధాన్యాలు మాత్రమే వేయాలి, మిగతాది వేస్తే మీకు బోనస్ ఇవ్వమని ఈ రకంగా ప్రభుత్వం బోనస్ ఆశ చూపించి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ బోనస్ని ఎగ్గొడుతుంది. అందుకే బరాబర్ అడుగుతూనే ఉందాం. ఇది ఇవాల్టి కార్యక్రమం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.